దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబర్ 4. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనెను. ఆదికాండము 12:7. ఆదికాండము 12:7లో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను. దేవుణ్ణి ఆరాధించుట ఎట్లో అబ్రహాము నేర్చుకొనుచుండెను. మొదట్లో అతడు దేవునికి విధేయుడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుట ఎట్లో నేర్పించెను. అతనిని నీతిమంతునిగా చేయుటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవలనను సామాన్య పాఠమును బలిపీఠము ద్వారా అతడు నేర్చుకొనుచుండెను. మనంతట మనమే, అనగా మన స్వంత ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరమైనను నీతిమంతులం కాలేము. ప్రజలు అంధకారంలో నిలిచినటకు కారణం వారు తమ స్వంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగుటకు యత్నించుట. మనలను నీతిమంతులుగా చేయుటకు, మన పాపముల నిమిత్తం మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును, అర్పణను బలిపీఠము చూపించున్నది. మనము దేవుణ్ణి ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందామో అంత ఎక్కువగా మనల్ని నీతిమంతులుగా చేయుటకు, మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చినో గుర్తించగలము. అట్టి గ్రహింపు మనల్ని ఎక్కువైన కృతజ్ఞులుగా చేసి మన పూర్ణ హృదయముతో ఆరాధించుటకు సహాయపడును. మనము తిరిగి జన్మించినప్పుడు దేవదూతలం కాలేము. మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలెను. మన యొక్క శరీరములు మంటి శరీరములుగానే నిలిచి ఉండును. మరియు మనము పరీక్షలు, దుఃఖము, బాధలు, రోగములు, అనేక విధములకు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును. అయినను దేవుడు అన్ని సమయములలో మనల్ని కాపాడుచున్నటను కనుగొనగలం. 1 కొరింథీ 10:13, 2:9, కీర్తన 24:7. మనం మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో, వేదనలలో, పరీక్షలలో ఉన్నప్పుడు మనలను ఏ విధంగా కాపాడవలనో ప్రభువు ఎరుగునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. భయము మూలంగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగం అబద్ధమును చెప్పాను. అతడు శారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పాను. ఆదికాండము 12:13. ఒక విధంగా ఆమె అతని సహోదరియే. ఒక నూతన మార్గ ఆరంభములో ఉన్నప్పుడు అనేక సార్లు భయములతో నిండి ఉందుము. కానీ ప్రభు తన కృపా కనికరములతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును. మనము ఆయనకు నమ్మకముగా ఉండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలెను. అప్పుడు ఆత్మీయ జీవితంలోనూ విశ్వాసంలోనూ అడుగడుగునా ఎదుగుదల గమనించగలము. ప్రైజ్ ది లార్డ్.